మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. ఓటమి ఎరుగని ఛాంపియన్స్ కి విషెస్ ని అందించిన వారందరి గురించి ముందుగా తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో అసలు ఫిల్మ్ నగర్ వాళ్ళందరి నోట ఇదే మాట. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది చిరంజీవి గారి మాట గురించి. బికాజ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ భారత్ కైవసం చేసుకోవడంపై చాలా మంది సినీ ప్రముఖులు ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత టైటిల్ సాధించినటువంటి టీమిండియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మెగాస్టార్ గారు అంటారు, గర్వంగా అమిత ఆనందంగా ఉంది, కంగ్రాట్స్ టీమిండియా అని చెప్పారు. ఇక మహేష్ బాబు గారేమో గర్వంతో ఉప్పొంగిపోయాను, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియాకు శుభాకాంక్షలు అన్నారు. ఎన్టీఆర్ గారేమో ట్రోఫీ గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్, ఓటమి లేకుండా వరుస విజయాలు సాధించడం చిన్న విషయం కాదు అని చెప్పారు. ఇక అల్లు అర్జున్ గారేమో ఛాంపియన్స్ ట్రోఫీ సాధించిన టీమిండియాకు హృదయపూర్వక అభినందనలు అన్నారు. రాజమౌళి గారు ఓటమి ఎరుగని ఛాంపియన్స్ అని అన్నారు. సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ థ్రిల్లింగ్ మ్యాచ్, అద్భుతమైన విజయాన్ని సాధించిన టీమిండియాకు కంగ్రాట్స్, కెప్టెన్ రోహిత్ సారథ్యంలో భారత జట్టు అసాధారణ ప్రతిభను చూపించింది అని చెప్పారు. ఇక టీమిండియా ఫోటోను షేర్ చేస్తూ మంచు విష్ణు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇండియా ఇండియా అంటూ క్యాప్షన్ కు హార్ట్ ఎమోజీస్ ని జోడించారు. అద్భుతమైన విక్టరీ, వరుసగా ఐసీసీ ట్రోఫీలు గెలిచిన టీమిండియాకు కంగ్రాట్స్ అంటూ వెంకీ గారు చరిత్ర పుస్తకాల్లో రాయదగిన మ్యాచ్ ఇది, ఎప్పటికీ మర్చిపోలేని విజయం ఇది, కంగ్రాట్స్ టీమిండియా అంటూ రవితేజ గారు చెప్పడం జరిగింది. ఇలా ఆనందం వెల్లువెత్తుతోందనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మహేష్ బాబు గారి గురించినటువంటి సంగతి. SSMB 29 షూటింగ్ విజువల్స్ వైరల్ అవుతున్నాయి అనమాట. మహేష్ బాబు గారు హీరోగా, రాజమౌళి గారు ఒక భారీ సినిమాని తెరకెక్కిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. #SSMB 29 వర్కింగ్ టైటిల్. షూటింగ్ ప్రారంభం అవడంతో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. క్షణం గడుస్తున్న కొద్దీ, రోజు పెరుగుతున్న కొద్దీ ఇంకా పెరుగుతోంది. సో ఈ ఆసక్తి పెరుగుతోంది, బానే ఉంది. రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో స్టార్ట్ అయింది. అయితే ఆదివారం జరిగినటువంటి షూటింగ్ కు సంబంధించినటువంటి విజువల్స్ ను ఒకరు తమ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయిపోయింది. చాలా మంది షేర్ చేయడం, లైక్ చేయడంతో SSMB 29 #X లో ట్రెండింగ్ లో జాబితాలో ఉందన్నమాట. దీనిపై అప్రమత్తమైనటువంటి సినిమా టీం వారు వెంటనే చర్యలకు దిగడం జరిగింది. నెటిజన్లు షేర్ చేసినటువంటి వీడియోస్ ను తొలగించే పనిలో పడింది. ప్రధాన పాత్రధారులైనటువంటి మహేష్ అండ్ పృథ్వీరాజ్ సుకుమార్లపై కీలకమైనటువంటి సన్నివేశాలను షూట్ చేస్తున్నట్టుగా ఆ వీడియో మనం చూస్తే అర్థమవుతోంది. ఇక మహేష్ బాబు గారు ఈ సినిమా కోసమని చెప్పి ప్రయత్నించినటువంటి కొత్త లుక్ బయటికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అయిపోయినట్టుగా టీం కూడా అఫీషియల్లీ ప్రకటించడం మనమైతే ఇంతవరకు చూడలేదు. అందుకని ప్రకటించకపోవడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి ఘటనపై SSMB 29 టీం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టుగా సమాచారం అనమాట. అండ్ ఈ మంత్ 28 వరకు తొలమాలి, దేవమాలి అండ్ మాచ్ఖండ్ ప్రాంతాల్లోని వారు సెలెక్ట్ చేసుకున్నటువంటి లొకేషన్స్ లో షూటింగ్ జరగబోతుందట. ఇక తోలమాలి పర్వతంపై భారీ సెట్ రూపొందించారట. కీలకమైన ఇంపార్టెంట్ మరి పాత్ర పోషించబోతున్నటువంటి ప్రియాంకకు సంబంధించినటువంటి షూటింగ్ మరికొన్ని రోజుల్లో అక్కడ జరగబోతుంది అని చెప్పి తెలుస్తోంది అనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు నటి ఎంగేజ్మెంట్ గురించి తెలిసిందా? శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి సినిమాలతో తెలుగు వారికి బాగా నచ్చేసిన, చేరువైపోయినటువంటి అభినయ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని ఆమె నిశ్చితార్థం జరిగినటువంటి సందర్భాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ రీసెంట్ గా అంటే ఇన్స్టా వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పంచుకున్నారు. కాబోయే భర్తతో కలిసి గంట కొడుతున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ అసలు విషయాన్ని చెప్పారు. నా ప్రయాణం నేటితో ప్రారంభమైంది అని చెప్పి రాసుకొచ్చారు. అయితే తనకు కాబోయే భర్తను మాత్రం ఆమె చూపించలేదు. అదేవిధంగా అతడి వివరాలను కూడా చెప్పలేదు. మరోవైపు ఆమెకు నటీనటులు, నెటిజన్లు అభినందనలు అయితే గనక తెలియజేస్తున్నారు. అభినయ ఎంతో కాలం నుంచి తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్షిప్ లో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగిందనమాట. నా చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్ లో ఉన్నాను, మాది 15 సంవత్సరాల బంధం, విషయం ఏదైనా ఎలాంటి భయం లేకుండా అతడితో అన్ని పంచుకోగలను అని చెప్పి తాను చెప్పడం జరిగిందనమాట. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్నటువంటి సరికొత్త సినిమా విశ్వంభర. ఈ మూవీ సెట్ లో హీరోయిన్ నటి శ్రీలీల గారు సందడి చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చిరు సత్కారంతో మన హీరోయిన్ శ్రీలీల గారిని సత్కరించడం జరిగింది. వెండి వర్ణంలో ఉన్నటువంటి శంఖం భలే మెరిసిపోతుందిలేండి, దాని ప్రత్యేక కానుకగా అందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీలీల గారు తన ఇన్స్టా స్టోరీస్ లో అన్ని ఫొటోస్ ని షేర్ చేసుకున్నారు. విత్ ఓజీ వెండి తన వేదికగా మనం ఎంతగానో ఆదరించేటువంటి మన శంకర్ దాదా MBBS
విఎస్ గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక కానుక, మీ విషెస్ కి ధన్యవాదాలు, మంచి టేస్టీ భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి రాసుకొచ్చారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందించబడుతున్నటువంటి విశ్వంభరలో త్రిష హీరోయిన్, వశిష్ఠ గారు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. ఆశికా రంగనాథ్ ఇంపార్టెంట్ పాత్రలో కల్పించబోతున్నారు. ఇప్పటి వరకు చిరంజీవి గారు నటించినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీని నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో విశ్వంభరను తీర్చిదిద్దుతున్నట్టుగా టాక్ అన్నమాట. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందించబడుతున్నటువంటి సినిమా ఇది. విక్రమ్, వంశీ, ప్రమోదుల ప్రొడ్యూసర్స్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నటువంటి ఈ మూవీ సెట్ లో శ్రీలీల గారు కనిపించడంతో ఏమిటి విశ్వంభరలో శ్రీలీల నటిస్తున్నారా అని చెప్పి మళ్ళీ టాక్ స్టార్ట్. సరే గానీ మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, ఏ సినిమా సంగతులు మీతో పంచుకోవాలని కోరుకుంటున్నారు నాకు చెప్పండి. వెళ్ళబోతూ మరో మాట మీ చెవిని వేసిస్తా. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది సంభాజీ మహారాజ్ గారి జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నటువంటి విక్కీ కౌశల్ గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన ప్రధాన పాత్రలో నటించినటువంటి ఛావా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఫిబ్రవరి 14th రిలీజ్ అయినటువంటి సినిమా అన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంటోందన్నమాట. మరో తాజా ఘనతని కూడా సొంతం చేసుకుంది. అభిమానులు అనుకున్నట్టుగానే 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఫిబ్రవరి 14th ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ప్రజల హృదయాల్ని హత్తుకుంది. దీంతో 22 రోజుల్లోనే 500 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ బాలీవుడ్ ప్రముఖ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ గారు పోస్ట్ పెట్టారు. ఇప్పటి వరకు 502 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టుగా ఒక హిస్టారికల్ మూవీకి ఈ స్థాయిలో వసూళ్లు రావటం బాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి అని చెప్పి ట్రేడ్ వర్గాలు చెబుతున్నట్టుగా వారు చెప్పడం జరిగిందనమాట. మరి మనం కూడా కంగ్రాట్స్ అంటూ విషెస్ ని అందించేద్దామే.